నమస్తే, నేను మీ తాడువై రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ. ఎప్పటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక విశేషమైన బృహత్తర అభివృద్ధి కలిగినటువంటి అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ను ప్రవేశపెట్టడం సర్వత్రా కూడా ఎంతో సంతోషితంగా పరిణామమని ప్రజలందరూ కూడా ఈ రోజున ఆనందిస్తున్నటువంటి సందర్భం. అంతేకాదు, ఏదైతే గత 10 సంవత్సరములుగా వికసిత భారత్ అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెడుతున్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో ఏ విధంగా మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ప్రపంచంలోనే ఆర్థికంగా 5వ స్థానానికి ఎగబాకిందో అటువంటి బృహత్తరమైన బడ్జెట్ను ఈ సంవత్సరం కూడా అన్ని వర్గాలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, దళిత మహిళలకు అందరికీ కూడా అభివృద్ధి చెందే దిశగా ముద్రా లోన్ అయితే కానివ్వండి, 10 లక్షల నుంచి ఇవాళ 20 లక్షల వరకు దళిత మహిళలకు, అన్ని వర్గాల మహిళలకు, మరి చిరు వ్యాపారం చేసుకునే వర్గాలకు ఈ రోజున ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని, తద్వారా వాళ్ళ అభివృద్ధిని సాధిస్తారని, అంతేకాకుండా ప్రతి రాష్ట్రానికి కూడా సుమారుగా 1,50,00,00,000 రూపాయలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తానని మరి మన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చెప్పటం ఎంతో ఆనందించదగ్గ విషయం. అంతేకాకుండా ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించటం ఎంతో ఆనందించదగ్గ విషయం. గత వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే అసమర్థపు పాలన, రూపాయి కూడా తెచ్చుకోలేనటువంటి స్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పునర్వైభవాన్ని పెంపొందించుకోవటంలో మన యొక్క పోలవరం ప్రాజెక్టుకి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా నిధులను విడుదల చేయటం ఎంతో ఆనందించదగ్గ విషయంగా చెప్పుకుంటూ, చెన్నై విశాఖపట్నం కారిడార్ అభివృద్ధికి, పలు రకాలైనటువంటి అభివృద్ధి పనులకు ఈ రోజున కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు చాలా చక్కటి బడ్జెట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వలన, మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి కృషి వలన, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఎంతో విశేషంగా ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ని వరాలను పొందటం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం. ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క బడ్జెట్ మరి ప్రతిసారిలాగానే గత 11 సంవత్సరాలుగా అభివృద్ధి బాటలోకి వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్నటువంటి బడ్జెట్ను ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన యొక్క నైజాన్ని, వాళ్ళ పార్టీ యొక్క నైజాన్ని ఆయన యొక్క కామెంట్లోనే చూపించటం, ఆయన యొక్క దుర్బుద్ధికి ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా విచారిస్తున్నటువంటి సందర్భం. ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి కామెంట్, కుర్చీని కాపాడుకోవటమే బడ్జెట్ అని ఇచ్చారు. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం, వాళ్ళ యొక్క కుటిలతత్వం మరి ఇంకోసారి బయటపడింది. అంటే రాహుల్ గాంధీకి కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ రోజు కూడా ప్రజల యొక్క సంక్షేమం పట్టదు,
ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేయరు, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేయరు, దేశ అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేయకుండా ఎప్పుడు కూడా అధికారాన్ని కుర్చీ కోసమే పాకులాడే వాళ్ళ యొక్క తత్వము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ వాళ్ళకు ప్రధానమంత్రి కుర్చీపైనే వాళ్ళ యొక్క దృష్టి ఉండటం చాలా దౌర్భాగ్యం, చాలా దురదృష్టకరమని వాళ్ళు చెప్పకనే చెప్పటం వాళ్ళ యొక్క నైజాన్ని ఇంకోసారి ప్రస్ఫుష్టంగా మనకు చెప్పటం వాళ్ళ యొక్క కుటిల తత్వానికి నిదర్శనమని తెలియజేస్తూ ఈ యొక్క బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు చేకూరి బడ్జెట్ను తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అలానే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, మరి యొక్క పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు సీఎం రమేష్ గారు, వీళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తాడువాయి రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ.